రేపు ఓటుకు నోటు కేసు విచారణ సుప్రీంకోర్టులో 3 సభ్యుల ధర్మాసనం ఎదుట మంత్రి జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై అంటే ఒకటి చూస్తాను. మాజీ మంత్రి 10వ పేజీ చూద్దాం క్లియర్ గా, దాన్ని చదవాలి మనం, ఎందుకంటే అది రేవంత్ రెడ్డికి ఎదురు బాగా ఎదురు చాలా ఖచ్చితమైనటువంటి ఇది వచ్చేలా కూడా ఉంది. ఓటుకు నోటు కేసుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సహా 4 బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు రానున్నది. ఈ పిటిషన్ ను ఫిబ్రవరి 2nd వీక్ లో విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదిస్తూ ఈ కేసులో ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రధాన నిందితులుగా ఉన్నారని, ఆయన ప్రస్తుతం హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు విచారణ పారదర్శకంగా జరుగుతుందని ఎలా భావించగలం అని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అడ్వకేట్ ఆన్ రికార్డుగా ఉన్న న్యాయవాది మోహిత్ రావు దాఖలు చేసిన ఈ పిటిషన్ పై విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే భోపాల్ హైకోర్టు బెంచ్ కు బదిలీ చేయాలని న్యాయవాది రిక్వెస్ట్ చేశారు. పిటిషనర్ లేవనెత్తిన వాదనపై అభిప్రాయం తెలియజేయాలంటూ ప్రతివాదులకు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. దీనికి కొనసాగింపుగా మార్చి 11న సైతం విచారణకు వచ్చింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రేవంత్ రెడ్డిని ఆదేశించిన బెంచ్ 4 వారాల గడువు ఇచ్చింది. అడ్వకేట్ ఆన్ రికార్డ్ జఫీర్ అహ్మద్ జోక్యం చేసుకుని కౌంటర్ అఫిడవిట్ వేసేందుకు 4 వారాల గడువు ఇవ్వాలని వకాలత్ సైతం చేయనున్నట్లు తెలిపారు. సెబాస్టియన్, ఉదయ్ సింహ, సండ్ర వెంకట వీరయ్య తరపున ఎవ్వరూ హాజరు కాకపోవడంతో పిటిషనర్ తరపు న్యాయవాది జోక్యం చేసుకుని ఇప్పటికే వారికి పిటిషన్ కాపీని పంపినట్లు బెంచ్ కు తెలిపారు. దీంతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు వారికి 2 వారాల టైం ఇస్తున్నట్టు బెంచ్ స్పష్టం చేసింది. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, రేవంత్ రెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చుగా కనబడుతోంది. ఇక నిన్న మొన్న ఈ రోజు చేసిన కామెంట్లు ఏవైతున్నాయో ఇక బీజేపీ ఎట్టి పరిస్థితులు ఊరుకోదు. ఇక దానిపైన ఖచ్చితంగా విచారణ చేస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినా ఆశ్చర్యలే తర్వాత కోవట్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థ గురించి